ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీగురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, శీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 29వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు ఎంత పట్టుదలతో, ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో మీరు కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, మీ పనుల్లో మీరు నిఘ్నమైనప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు నడిచి ఏదో ఒక అవాంతరాలు వచ్చి, ఏదో ఒక సమస్య వచ్చి అది కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ఈరోజు పనులు సాగవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు ఆటోమేటిక్గానే మీకు బద్ధకం ఆవరిస్తుంది. చేద్దాంలే, చూద్దాంలే, ఎందుకు వచ్చింది, ఎంత కష్టపడినా ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య భావనకి మీరు వస్తారు. అలాంటి వైరాగ్య భావనకి వచ్చినప్పుడు మీలో సోమర్థనం పెరిగిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది. దానివల్ల మీ పనులు వాయిదా వేసేస్తారనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఏ విధంగా మీకు కాలాతీతమైనప్పటికీ కూడా వాటి విషయాలు ఏవి పట్టించుకోకుండా మీ పనేదో మీరు చేసుకోపోండి. మీ పనేదో మీరు నిబద్ధతతో మీరు చేసుకోపోవటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల జోలికి వెళ్ళకూడదు. ఇతరుల విషయాల్లో మీరు తలదూర్చకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీదే మీరు దృష్టి పెట్టండి. వాటి మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి తప్పించి ఇతరుల విషయాల గురించి మీరు వెళ్ళకూడదు. ఇతరుల జోలికి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు కొంచెం సానుకూలంగా ఉండడానికి, అంటే సానుకూల దృక్పథంతో మీరు పనిచేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా కొంచెం మిమ్మల్ని వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క తీరు కానీ మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా దాన్ని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా మీరు మెలగండి. సాధ్యమైనంత వాళ్ళతో గొడవలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అధిగమించి సాధ్యమైనంత వరకు సౌమ్యంగా, మౌనంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల దూర ప్రయాణాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని, పానీయాలు తీసుకోకపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కలహాలకి, గొడవలకి, ఘర్షణలకి దూరంగా ఉండటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు కలహాలకి, గొడవలకి దూరంగా ఉండటం మంచిది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలా కాకుండా మీరు ప్రతిదానికి కూడా కలహానికి కాలు దూతే కనుక మీ యొక్క మానసిక ప్రశాంతత దూరమై
మీరు మానసికంగా కుంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అది అంతా కూడా సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో రకంగా సమస్యలు రావటం వల్ల మీరు కొంచెం అప్సెట్కి గురవుతారో, ఆందోళనకు గురవుతారో అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో రాశుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ శత్రువుల వల్ల మీ గౌరవానికి భంగం కలిగే భంగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన సదుపాయాలు కానీ, మీకు రావాల్సిన క్రెడిట్స్ కానీ అన్నీ కూడా మీ శత్రువుల అవి కొంచెం దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా కూడా ఇతరుల యొక్క ఆదేశాలకి లేకపోతే వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా మీరు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు మీ పూర్తి స్వేచ్ఛని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఏదో యాదృచ్ఛికంగా పనిచేస్తున్నాం, ఇష్టంగా పనిచేస్తున్నాం అనే ఒక రకమైన భావంతో మీరు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం కుంగిపోయే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా ఏదో ఒక రకమైన ఆందోళన, మానసికమైన ఆందోళన మీకు కలగడానికి ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా కూడా అంత అనుకూలంగా లేదు. ఈ ఉదర సంబంధమైన సమస్యలు కానీ, ఈ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే జనరల్గానే మీకు మానసికంగా బలహీనంగా ఉండటం, మానసికంగా నీరసంగా ఉండటం, మానసికంగా శారీరకంగా నీరసంగా ఉండటం, కోపం బాగా పెరిగిపోవటం, ఇటువంటివన్నీ కూడా మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా సాధ్యమైనంత వరకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఇతర ఎటువంటి వ్యాపకాల మీద మీరు దృష్టి పెట్టకూడదు. చదువు మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయపరంగా అంతంత మాత్రంగా ఉన్నా, అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో కనుక మీరు పని చేయగలిగితే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.